కేటాయింపు జరిగిందంట. 15,000 కోట్ల రూపాయలు కేటాయింపు జరిగిందంట. ఆ కేటాయింపు ఏంటి అనేది నేను మీకు చూపించిన తర్వాత నేను మళ్ళీ వస్తా. తెలుగు మ్యామ్, అమరావతికి సంబంధించి 15,000 crores మీరు ఈరోజు అనౌన్స్ చేశారు. దీంతో పాటు పోలవరం ప్రాజెక్ట్ కి సంబంధించి అనౌన్స్ చేశారు. సో 15,000 crores గవర్నమెంట్ గ్రాంట్ ఇస్తుందా లేదా లోన్ రూపంలో ఇస్తుందా? ఒకటి. రెండు, పోలవరం ప్రాజెక్ట్ కి సంబంధించి అనౌన్స్ చేసినాం. పోలవరం ప్రాజెక్ట్ పూర్తి సపోర్ట్ ఇస్తామని చెప్పారు. ఎంత మొత్తంలో ఇవ్వడానికి అవకాశం ఉంది కేంద్ర ప్రభుత్వం? ముందుగా పోలవరం గురించి మాట్లాడితే దానికి ఒక పోలవరం నేషనల్ ప్రాజెక్ట్స్, సో అది కేంద్ర ప్రభుత్వం మీద ఉంటుంది. మోస్ట్ నేషనల్ ప్రాజెక్ట్స్ నేషనల్ ప్రాజెక్ట్ అని చెప్పినప్పటికీ అది సెంట్రల్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తుంది. కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తుంది నేషనల్ ప్రాజెక్ట్. అది 2014లో మనం ఒప్పుకున్నాం ఆ కండిషన్ కి. దాని ప్రకారం రీహాబిలిటేషన్ ఎంతవరకు కట్టుబాటు ఉంటుంది, ఎంతవరకు గ్రామంలో ఉన్న వాళ్ళని అక్కడి నుంచి తరలించినప్పటికీ వాళ్ళకి ఇవ్వాల్సిన అమౌంట్ ఎంత ఉంటుంది, రిలీఫ్ రీహాబిలిటేషన్ 2013 యాక్ట్ కింద, ఇవన్నీ డీటెయిల్స్ అప్పటికే ఒక లెవెల్ గా ఒప్పుకున్నాక కేబినెట్ నుంచి అప్రూవల్ తీసుకున్నారు. అప్రూవల్ ఒక ఎత్తు వరకు పోలవరం డ్యామ్ బిల్డ్ చేయడానికి. దాని తర్వాత కన్స్ట్రక్షన్స్ మొదలు పెట్టినప్పటికీ మెల్లమెల్లగా ఒక హైట్ వరకు వచ్చి దాని తర్వాత కింద ఉన్నటువంటి గ్రామాలకి ఇచ్చాం కానీ పైన ఉన్నటువంటి గ్రామానికి ఇవ్వలేదు. ఇట్లాగా కొత్త కొత్త ఇష్యూస్ రావడం మొదలైంది. సో నేను మీకు చెప్పవలసిన విషయం ఏంటంటే, ఇప్పుడు వరకే ఒప్పుకున్న అన్ని కండిషన్స్ కి గవర్నమెంట్ ఎంతవరకు డబ్బు ఇవ్వాలో అది ఇస్తాం. ఇప్పటికీ ఇంకా కొత్త ప్రాబ్లమ్స్ కూడా కొంచెం వచ్చి ఉన్నాయి. నేను ఆ వివరంలో వెళ్ళలే. కానీ అది ఒక నేషనల్ ప్రాజెక్ట్, మేము ఒప్పుకున్నాం. సెంట్రల్ గవర్నమెంట్ అది తనకంటూ ఉన్నటువంటి ఒక ప్రాజెక్ట్ అని ఒప్పుకుంది. సో అది కంప్లీట్ చేయడానికి ఎంత అవుతుందో అంత మేము చెయ్యాల్సిందే. తర్వాత అది గ్రాంటా లేదు సెంట్రల్ గవర్నమెంట్ నేషనల్ బ్యాంక్ నుంచి తీసుకొస్తున్నారు ఏంటి అని అంటే, నేషనల్ ప్రాజెక్ట్ అన్నప్పటికీ ఖర్చు మాది కదా. సో గ్రాంటా అని అడగడానికి అక్కడ ఆస్కారం లేదు. ఒక నిమిషం, నా పోలవరం గురించి మొదలు పెట్టాను కదండి. సో పోలవరం గురించి మాట్లాడుతున్నప్పుడు కేబినెట్ ద్వారా ఎంత అప్రూవల్ అంటే దానికి ఫుల్ సపోర్ట్ ఇస్తాం అనేదే మా స్టేట్మెంట్. కరెక్ట్. రెండో ప్రశ్న ఏంటంటే 15,000 ఇదే కరెక్ట్, ఇదే వినాలి. అమరావతి క్యాపిటల్, అమరావతి క్యాపిటల్ కన్స్ట్రక్షన్, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ మేరకి స్టేట్ క్యాపిటల్ బిల్డ్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ దానికి స్టేట్ గవర్నమెంట్ కి హెల్ప్ చేయాలని యాక్ట్ ప్రకారం ఉంది. సో క్యాపిటల్ సిటీ అమరావతి బిల్డప్ చేయడానికి మేము డెఫినెట్ గా వాళ్ళకి అసిస్టెన్స్ ఇవ్వాలి. ఇప్పుడు నేను చెప్పిన 15,000 కోట్లు వరల్డ్ బ్యాంక్ అసిస్టెన్స్ తోటి మేము వాళ్ళకి తెప్పిస్తున్నాం. దానికి కౌంటర్ పార్ట్ ఫండింగ్ కూడా ఉంటుంది. కానీ వరల్డ్ బ్యాంక్ అసిస్టెన్స్ నుంచి 15,000 కోట్ల రూపాయలు తెప్పిస్తున్నారు. వరల్డ్ బ్యాంక్ దేనికోసం ఉందండి? 2014 ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ని అమలుపరచడానికి వరల్డ్ బ్యాంక్ ఉందా, లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ ఉందా? దానికి వరల్డ్ బ్యాంక్ నుంచి అప్పు ఇప్పిస్తున్నారంట. అప్పుకు షూరిటీ ఉంటుంది కేంద్ర ప్రభుత్వం. 2014 చట్టంలో మనకు చెప్పింది ఏందో అనేది కూడా మీకు చెప్తాను నేను రాష్ట్ర ప్రజలకి. 15,000 కోట్ల రూపాయలు వరల్డ్ బ్యాంక్ దగ్గర నుంచి 15,000 కోట్ల రూపాయలు వరల్డ్ బ్యాంక్ దగ్గర నుంచి మనకి సహకారం అందిస్తున్నారు అప్పుగా. ఈ సహకారానికి సంబంధించి అడిషనల్ గ్రాంట్ కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. ఎంత ఇస్తుందో ఎవరికి తెలీదు, ఇది కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన క్యాపిటల్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం చేయాల్సినటువంటి పరిస్థితుల్లో వీళ్ళు అడ్డముండి కేంద్ర ప్రభుత్వం ఒక షూరిటీగా ఉండి ప్రపంచ బ్యాంక్ దగ్గర నుంచి 15,000 కోట్ల రూపాయలు మనకు అప్పు ఇప్పిస్తుంటే ఈ అప్పుకి వడ్డీ ఎవరు కట్టాలి? మనమే కట్టాలి.
ఈ అప్పు ఎవరు తీర్చాలి? మనమే తీర్చాలి. ఈ అప్పుకి మాత్రం షూరిటీ మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఉంటుంది తప్ప ఒక్క రూపాయి కూడా కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రానికి డెవలప్మెంట్కి ఇచ్చినటువంటి 15,000 కోట్ల రూపాయల్లో బాధ్యత తీసుకోదు. ఇప్పుడు చెప్పండి, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, రాష్ట్ర ముఖ్యమంత్రి మనకి కేంద్ర ప్రభుత్వం హక్కుగా ఇచ్చిందా, లేకపోతే అప్పుగా తిప్పొచ్చి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇస్తుందా? నెంబర్ 1, ఈ గ్రాంట్ని ఈ అప్పుని పొగిడినటువంటి గొప్ప నాయకులు ఉన్నారు. ఇంకో గొప్ప నాయకులు, ఒక ఆయనేమో 2 లక్షల పుస్తకాలు చదివాడు, ఇంకో ఆయనేమో 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశాడు. కేంద్ర నిర్ణయాల ద్వారా రాష్ట్ర సర్వతోముఖ అభివృద్ధికి సాధ్యమవుతుంది. ప్రధాని మోడీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కి ప్రత్యేక కృతజ్ఞతలు. ఇంకా ఆయన గౌరవ ముఖ్యమంత్రి గారు, ఆనరబుల్ చీఫ్ మినిస్టర్, మన ప్రతిపాదనలకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఏం ప్రతిపాదన పెట్టారు? అప్పు కోసం అడిగాడు ఆయన. కేంద్రం దగ్గరికి 2-3 సార్లు వెళ్ళింది ప్రతిపాదన, అప్పు కోసం ప్రతిపాదన పెట్టారా మీరు? నెంబర్ 1. ప్రధాని మోడీ, కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్లకు కృతజ్ఞతలు. రాష్ట్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన దిశలో కేంద్రం చేసిన ఈ సాయం ఎంతో ఉపయోగపడుతుంది. ఏ రూపాయన నిధులు వచ్చినా అది రాష్ట్రానికి ఎంతో మేలు చేస్తుంది. ఏ రూపాయన నిధులు వచ్చినా, అంటే అప్పు వచ్చినా పర్లా, వడ్డీకి, షార్ట్ టర్మ్ వడ్డీకి, లాంగ్ టర్మ్ వడ్డీకి ఇచ్చినా పర్లా. బట్ మనం కేంద్రం ఒక చేయి ఎత్తమంటే 2 చేతులు ఎత్తుతున్నాం కదా పార్లమెంట్లో. తెలుగుదేశం పార్టీ 2 చేతులు ఎత్తుతున్నందుకు మనకిచ్చినటువంటి పెద్ద సహకారం ఏంటి అంటే, ఈ రాష్ట్రానికి 15,000 కోట్ల రూపాయలు అప్పు. దీనికి గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారు, గౌరవనీయులైనటువంటి ఉప ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర మంత్రులు ఈ రాష్ట్రానికి 15,000 కోట్ల రూపాయలు అప్పు ఇప్పించినటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని పేపర్ల నిండా, అసెంబ్లీ నిండా పోగొడుతుంటే, ఈ రాష్ట్ర ప్రజలు దేనికోసం మీకు ఓటేశారు అని రాష్ట్ర ప్రజల తరపున నేను కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా. 94 యాక్ట్ ఏం చెప్పింది? మీరు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర సాగిలపడి కేంద్ర ప్రభుత్వం దగ్గర బతకాల్సిన అవసరం ఏమొచ్చింది? నేను చెప్తాను. 2014లో వచ్చినటువంటి 94 యాక్ట్, 94 సెక్షన్, ఇది ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్టు పార్లమెంట్ సాక్షిగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోతున్నప్పుడు పాస్ చేసినటువంటి చట్టం. దీంట్లో సెక్షన్ 94 ఏం చెప్తుందో ఒకసారి రాష్ట్ర ప్రజలకు చదివి వినిపిస్తారు. ఫిజికల్ మెజర్స్ ఇంక్లూడింగ్ ట్యాక్స్ ఇన్సెంటివ్స్. The central government shall take appropriate fiscal measures including offer of tax incentives to the successor states to promote industrialization and economic growth in both the states. రాష్ట్రం విడిపోతున్న కారణంగా ఏర్పాటు అవబోయేటువంటి రాష్ట్ర ప్రభుత్వాలకి, ఇది 2014లో కేంద్ర ప్రభుత్వం పాస్ చేసినటువంటి చట్టం, కొత్తగా ఏర్పాటు అవబోయే రాష్ట్రాలకి ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ఇవ్వాలి. ట్యాక్స్ అంటే ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా కోలుకోలేదు కాబట్టి, కొత్తగా క్యాపిటల్ లేదు కాబట్టి, నిర్మాణాలు జరగవు కాబట్టి ఆ రాష్ట్రానికి ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ఇవ్వాలి. ఈ ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ఈ రాష్ట్రానికి ఒక్క రూపాయినా 2014 నుంచి వచ్చిందా? మన బడ్జెట్ మొత్తం ఎంతండి? భారతదేశ బడ్జెట్ 48 లక్షల కోట్లు. 48 లక్షల కోట్లలో మన రాష్ట్రానికి 15,000 కోట్ల రూపాయలు అప్పుగా ఇప్పించింది అని సంకలు గుర్తుకుంటున్నట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజాప్రతినిధులు మీ తలలు ఎక్కడ పెట్టుకోవాలయా? ఒక్కసారి ఆలోచన చేయండి. సెక్షన్ 94 ప్రకారం ఒక్క రూపాయి కూడా ట్యాక్స్ ఇన్సెంటివ్స్ రాకపోతే ఎందుకు మాట్లాడట్లేదు? 2 లక్షల పుస్తకాలు చదివినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మాట్లాడటం లేదు? ఈ రాష్ట్రాన్ని మీరు తప్ప ఇంకెవరు అభివృద్ధి చేయలేదని చెప్పేటువంటి ఒక గొప్ప ముఖ్యమంత్రి గారు ఎందుకు మాట్లాడటం లేదు? ఎందుకు ప్రశ్నించడం లేదు? దేనికోసం ప్రశ్నించడం లేదు? ఎందుకు ఇంత అద్భుతంగా రాష్ట్ర బడ్జెట్ రాష్ట్రానికి సహకారం చేశారు, కేంద్రం సహకారం చేసిందని సాగలపడుతున్నారు మంత్రులందరూ కూడా? రాష్ట్ర ప్రజలకి చెప్పండి. నేను మాట్లాడేది తప్పైతే నేను మరలా కోరుతున్నా, ఇదిగో ఈ రాష్ట్రానికి, ఇదిగో కేంద్ర ప్రభుత్వం, ఇదిగో ఈ రూపాయి ఇక్కడ ఇచ్చింది, ఇదిగో ఈ విధంగా గుజరాత్ రాష్ట్రానికి స్పష్టమైన కేటాయింపులు చేశారు. స్పష్టమైన కేటాయింపులు. నేను అడుగుతున్నా, పోలవరానికి ఎంత డబ్బులు ఇస్తామనేది చెప్పారా కేంద్ర ప్రభుత్వం? నెంబర్ 1. పోలవరం ఎప్పట్లోకి కంప్లీట్ చేస్తామనేది ఏమైనా చెప్పారా? నెంబర్ 2, చెప్పలా. ప్రత్యేక హోదా గురించి ఏమైనా స్పష్టమైన ప్రకటన ఉందా? నెంబర్ 3, ప్రకటన లేదు. నెంబర్ 4,
స్టీల్ ప్లాంట్ అమ్మము అని ఏమైనా చెప్పారా? స్టీల్ ప్లాంట్కి ఆర్థిక సహకారం అందించి దాన్ని బతికిచ్చే ప్రయత్నం చేస్తామని ఏమైనా చెప్పారా? ప్రత్యేక రైల్వే జోన్ ఇవ్వాలి అనుకున్నాము, ప్రత్యేక రైల్వే జోన్ గురించి ఇదిగో మీ ప్రతిపాదనలు ఉన్నాయని ఏమైనా చెప్పారా? నో. కడప స్టీల్ ఫ్యాక్టరీకి సంబంధించి ప్రతిపాదనలు ఏమైనా చెప్పారా? నో. పెట్రోకెమికల్ ఫ్యాక్టరీ గురించి ప్రతిపాదనలు ఏమైనా చెప్పారా? నో. భోగాపురం దగ్గర కడుతున్నటువంటి ఎయిర్పోర్ట్కి అదనపు ఇన్సెంటివ్స్ ఏమైనా ఇస్తామని చెప్పారా? నో. వెనుకబడిన జిల్లాలకి అది కూడా వస్తా. ఏ ఒక్క దాంట్లో కూడా స్పష్టమైనటువంటి ఎలాకేషన్ లేకుండా 15,000 కోట్ల రూపాయలు సెంట్రల్ బ్యాంక్ నుంచి, ప్రపంచ బ్యాంకు నుంచి మనకు రుణాన్ని ఇప్పిస్తూ దానికి మ్యాచింగ్ గ్రాంట్ ఉంటుంది. ఎంత ఉంటుంది ఎవరికి తెలియదు. మ్యాచింగ్ గ్రాంట్ ఉంటుందో లేదో తెలియదు. అదనమైనటువంటి ఇన్సెంటివ్లు ఉంటాయో లేదో ఎవరికి తెలియదు. ఇస్తుందో లేదో కూడా తెలియదు. స్పష్టమైన ప్రకటన బడ్జెట్లో లేనప్పుడు నో స్టేట్ కెన్ ఆస్క్ యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ రైట్. దిస్ ఈజ్ అ బిజినెస్ రూల్, సింపుల్ రూల్. మేమని చెప్పామా 10,000 కోట్లు ఇస్తామని? నో. 15,000 కోట్ల రూపాయలు అప్పిస్తాం, రేపు అప్పు కట్టుకోండి మీరు. ఇప్పుడు 14 లక్షల కోట్లు అప్పు అయింది కదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. అప్పులో అప్పు ఇంకో 15,000 కోట్ల రూపాయలు కట్టండి. దానికి మేము కేంద్ర ప్రభుత్వం హామీగా ఉండి వాళ్ళకి ఏంటో 15,000 కోట్లు అమరావతి ఏదో కట్టుకుంటారంటే అంటారు. బట్ మాకు అవసరం లేదు, మేము కూడా రూపాయి ఇవ్వం. ఆంధ్రప్రదేశ్కి ఎందుకేమో? ఇవ్వకపోతే అడిగేవాడు ఎవడని ఉన్నాడా? పీకేవాడు ఎవడని ఉన్నాడా? వచ్చి అందరూ కాళ్ళు పిసికేవాళ్లే కదా. మా దేశానికి వచ్చి ముఖ్యమంత్రులు అందరూ వచ్చి, కేంద్ర మంత్రులు అందరూ వచ్చి, ఇక్కడ ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రులు అందరూ వచ్చి మా కాళ్ళు పిసికేవాళ్ళు. ఎందుకు మాట్లాడాలి వాళ్ళ గురించి? ఎందుకు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి గొర్రెలు ఇష్టం ఉన్నా లేకపోయినా వాళ్లే ఓటేసేస్తారు? ఇది కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానం. రాష్ట్ర ప్రజలు ఒక్కసారి ఆలోచించమని కోరుతున్నా. కేంద్ర ప్రభుత్వంలో అధికారికంగా చట్టం ప్రకారం మనకున్నటువంటి హక్కులను కూడా పొందలేని దౌర్భాగ్య స్థితిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు, తెలుగు ప్రజలు ఉన్నారు అంటే ఇంతకంటే సిగ్గుచెట్టు ఇంకోటి ఏమైనా ఉందా అని అడుగుతున్నా. క్లాస్ 2, 94 క్లాస్ 2, ది సెంట్రల్ గవర్నమెంట్ షల్ సపోర్ట్ ది ప్రోగ్రామ్ ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ ది బ్యాక్వర్డ్ ఏరియా ఇన్ ది సక్సెసర్ స్టేట్స్ ఇన్క్లూడింగ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ఫిజికల్ అండ్ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. 4 జిల్లాలకి 6 జిల్లాలకో 50 కోట్ల రూపాయలు కేటాయించారు. 50 కోట్ల రూపాయలకి 5 కిలోమీటర్ల రోడ్డు కూడా వేయలేం. 5 కిలోమీటర్ల రోడ్డు కూడా వేయలేం. దీన్ని మీరు ఆహ్వానిస్తున్నారా? నెంబర్ 3, సబ్ క్లాస్ 3, ది సెంట్రల్ గవర్నమెంట్ షల్ ప్రొవైడ్ స్పెషల్ ఫైనాన్షియల్ సపోర్ట్ ఫర్ ది క్రియేషన్ ఆఫ్ ఎసెన్షియల్ ఫెసిలిటీస్ in the new capital of the successor state of Andhra Pradesh, including the Raj Bhavan, High Court, Government Secretariat, Legislative Assembly, Legislative Council and such other essential infrastructure. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి అని ఉంది, కానీ కేంద్ర ప్రభుత్వం మధ్యలో ఉండి ప్రపంచ బ్యాంకు నుంచి అప్పు ఇవ్వమని చట్టంలో ఎక్కడ లేదు. ఒకవేళ మీరు తెలుసుకోకపోతే, ఎవరైతే సోకాల్డ్ 2 లక్షల పుస్తకాలు చదివిన ఆనరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్, ఒకవేళ మీకు తెలుసుకోకపోతే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి హానరబుల్ చీఫ్ మినిస్టర్, ఒకవేళ మీకు తెలియకపోతే 30 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసినటువంటి హానరబుల్ మినిస్టర్ అగ్రికల్చర్, ఒకవేళ మీకు తెలియకపోతే హానరబుల్ మినిస్టర్ ఫర్ ది సెంట్రల్ ఎయిర్వేస్ రామూర్తి నాయుడు గారు, లేకపోతే నిన్నగాక మన గుంటూరులో నుంచి అద్భుతమైనటువంటి కేంద్ర మంత్రిగా ప్రజా మద్దతుతో గెలిచినటువంటి పెమ్మసాని, లేకపోతే ఆరోగ్య శాఖ మంత్రి, మన రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి, మీరందరూ తెలుసుకోకపోతే తెలుసుకోండి. ప్రపంచ బ్యాంకు నుంచి అప్పు ఇవ్వమని చట్టంలో లేదండి. మీరు అప్పు ఇప్పించేసి ఈ రాష్ట్ర ప్రజలకి ఆ సినిమాలో బ్రహ్మానందం 10 పైసలు వేసేసి పో పండగ చేసుకోపో ఎల్లు అంటాడు కదా పోకిరి సినిమాలో. మీరు ఈ రాష్ట్ర ప్రజల్ని అలా చూస్తున్నారు. మీరు అలా చూస్తున్నారు. పోనీ 48 లక్షల కోట్ల రూపాయల్లో నేను జై భీమ్రావ్ భారత్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్న రాజకీయ పార్టీలన్నింటినీ కూడా, రాజకీయ పార్టీలో నాయకుల్ని ఈరోజు నువ్వు ఇంద్రుడివి, నువ్వు చంద్రుడివి అని మోడీని, లేకపోతే వీళ్ళందరినీ పొగుడుతున్నటువంటి వీళ్ళందరినీ నేను కోరుతున్నా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయింపులు ఎలా జరిగినాయో అంకెలు ఏమైనా మీరు ప్రొవైడ్ చేయగలుగుతారా? నో. నీతో నేను డిబేట్కి రావడానికి సిద్ధంగా ఉన్నా. నేను డిబేట్కి వస్తా. దమ్ము ధైర్యం ఉంటే ఈ రాష్ట్రానికి జరిగిన కేటాయింపుల విషయంలో మీరు ఒక స్పష్టమైనటువంటి ప్రకటన చేయండి. జై భీమ్రావ్ భారత్ పార్టీ తరపు నుంచి నేను పాల్గొంటాను. నాకున్న అనుమానాలు మీ దగ్గర నుంచి నివృత్తి చేసుకుంటా. పేపర్లు మీ చేతిలో ఉన్నాయి కదా,
మీడియా మీ చేతిలో ఉంది కదా, విశ్లేషకులు మీ చేతిలో ఉన్నారు కదా అని ఒక యామినేషన్ తోటి ఫోటోలు వేసేసి చంద్రబాబు నాయుడు గారిని ఒక మంచి ఫైటర్ లాగా చూపించి కోట్ల రూపాయలు లాక్కొస్తున్నట్టు కొన్ని ఫోటోలు వేసేసి టీవీలో డిబేట్ కార్యక్రమాలు పెట్టారే. నాయన మేధావులంతా వాళ్ళందరికీ చెప్తున్నా, ఇది అప్పుగా తీసుకొచ్చుకుంటున్నటువంటి డబ్బు, రేపు కట్టాల్సిందే. మీరు ఈ అప్పే బడ్జెట్లో అవసరంలా. ప్రతి శుక్రవారం బాండ్లు వేలం వేస్తుంది కదా రిజర్వ్ బ్యాంకు, అక్కడికి వెళ్ళి 15,000 కోట్ల రూపాయలు చక్కగా తెచ్చుకోవచ్చు, ఏం ప్రాబ్లమే లే దానికి. దానికోసం ఇంత బడ్జెట్, ఇంత అడావుడి అవసరం లేదు. పోనీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రం కేటాయించలేదు, మిగతా రాష్ట్రాలకు కూడా కేటాయించలేదు అంటానికి మనకంటే తక్కువ ఎంపీ సీట్లు ఉన్నటువంటి బీహారు ప్రజల తెగింపు, బీహారు ప్రజల మనసును దోచుకున్న నితీష్ కుమార్, ది గ్రేట్ విజనరీ లీడర్, ఆ రాష్ట్రానికి ఆ ముఖ్యమంత్రి దొరికినటువంటి విధానం ఒక అదృష్టం.